ఉగ్రవాదాన్ని పాక్ యుద్ధ వ్యూహంగా అనుసరిస్తోందన్న ప్రధాని, పరోక్ష యుద్ధంతో సహనాన్ని పరీక్షిస్తే సహించబోమని హెచ్చరిక. రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా రెండో విడత పద్మ అవార్డుల ప్రదానం. వివిధ రంగాల్లో సేవలందించిన 68 మందికి పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము. సికింద్రాబాద్లో 265 కోట్లతో రైల్వే కవచ్ సెంటర్. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్న కిషన్ రెడ్డి. సురక్షితమైన రైల్వే ప్రయాణానికి మార్గం సుగమమైందన్న కేంద్ర మంత్రి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. ఊరూరా జాతీయ జెండాలను, పార్టీ పతాకాలను ఆవిష్కరించాలని ఆదేశం. వన మహోత్సవాన్ని ఉద్యమంగా నిర్వహించాలన్న మంత్రి కొండా సురేఖ. పండ్లు, పూల మొక్కలను పెద్ద ఎత్తున సిద్ధం చేయాలని అధికారులకు సూచన. ఏషియన్ అథ్లెటిక్స్లో భారత్కు స్వర్ణం. 10,000 మీటర్ల పరుగులో పసిడిని గెలిచిన గుల్వీర్ సింగ్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.